अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి కలుగుపించడం వల్ల ఆమీన్. జుల్హిజ్జా నెల ఇస్లామిక్ క్యాలెండర్లో 12వ నెల. బక్రీద్ పండుగ, ఈదుల్ అజా పండుగ. ఈ యొక్క పండుగకి ఎన్ని ఉపవాసాలు ఉన్నాయి? ఈ యొక్క ఉపవాసాలు ఖచ్చితంగా ఉండాలా? ఉంటే పుణ్యం, ఉండకపోతే మరి పాపమా? ఇటువంటి విషయాలు ఏమైనా ఖురాన్ హదీస్లో చెప్పబడ్డాయా అంటే కనుక ముందుగా నేను అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మాకు సరైన జ్ఞానాన్ని, ఇల్ముని ప్రసాదించడం వల్ల ఆమీన్. జుల్హిజ్జా నెలలో ఉపవాసాలు అనేవి ఉన్నాయి. ఇస్లాంలో వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. దీనికి సంబంధించి జుల్హిజ్జా నెల మొదటి 9 రోజులు ఉపవాసాలు ఉండటం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయం. మొదటి 9 రోజులు జుల్హిజ్జా 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉపవాసాలు ఉండొచ్చు. అంతేకాకుండా ఎవరైనా మరి ఆ 9 రోజులు ఉండకపోయినా అరఫా రోజు ఏదైతే ఉందో ఆ ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉండొచ్చు. దీన్ని సున్నతే ముఅక్కదా అంటారు. అంటే అరఫా రోజు ఖచ్చితంగా ఉండటం చాలా మంచిది అని. కానీ ఫర్జ్ కాదు. రంజాన్ ఉపవాసాలు ఖచ్చితంగా ఫర్జ్, కానీ ఇది సున్నతే ముఅక్కదా అంటే చాలా మంచి విషయం అని దీని యొక్క అర్థం. ఎందుకంటే ఇది ఒకరోజు బక్రీద్ పండగకి ముందు రోజు అనమాట ఈ యొక్క ఉపవాసం. ఇంకొక విషయం ఏమంటే బక్రీద్ పండగ ఏదైతే 10వ తేదీన ఈ యొక్క బక్రీద్ పండుగ రోజు అనేది ఉంటుంది. ఈ యొక్క 10వ తారీఖు ఆ తర్వాత 3 రోజులు ఉపవాసం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇవి అల్లాహ్ ఇచ్చినటువంటి పండగ దినాలు. పండగ దినాలలో ఉపవాసం ఉండొద్దని అల్లాహ్ ఖురాన్లో క్లియర్గా చెప్పాడు. ఇక రెండవ విషయం ఏమిటంటే ఎవరైతే ఈ యొక్క అర్ఫాత్ రోజు ఎవరైతే హాజీలు హజ్ చేసేవారు అర్ఫాత్ మైదానంలో ఉంటారో, అంటే బక్రీద్ ఈదుల్ అజా పండగ కంటే ముందు రోజు ఏదైతే ఉందో ఆ రోజు హజ్లో లేనటువంటి వారు ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఇండ్ల దగ్గర అక్కడిక్కడ ఉన్నవారు వారు అరఫాత్ రోజు ఉపవాసం కనుక ఉంటే ఇది సున్నతే ముఅక్కదా. ఈ యొక్క ఉపవాసం ఎవరైనా ఉంటే గడిచిన 1 సంవత్సరం, రాబోము 1 సంవత్సరమే అల్లాహ్ తలచినటువంటి కొన్ని పాపాలు క్షమించబడతాయి అని నేను ఆశిస్తున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే జుల్హిజ్జా మొదటి 10 రోజుల్లో చేసే పుణ్యకార్యాలు చాలా విలువైనవని ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే రంజాన్ నెలలో చివరి 10 రోజులు